నిస్సిగ్గుగా అంటే బహుశా సిగ్గు అనే పదానికి కనుక రూపం ఉంటే కేటీఆర్ చూసి సిగ్గుపడుతుందేమో. అంత దారుణమైన ఆరోపణలు. అంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సింగిల్ జడ్జి మనకి బయోమెట్రిక్ పాటించలేదని చెప్పేసి గ్రూప్ 2 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తే అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళి మన పిటిషన్ వేసింది. ఇప్పుడు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడికి పోద్ది అనేది ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన విజ్ఞత వాళ్ళకు కూడా ఒక స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది, దాంట్లో నిర్ణయం ఉంటుంది. కానీ కేటీఆర్ ఏమాత్రం కూడా ఆయనకు తాడు లేదు, భోగనం లేదు. ఆయన ఒక్కసారే అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే మీరు ఇట్లే కనుక అవినీతి ఆరోపణలు గుప్పిస్తే ఏమైందంటే నిజంగా నిజాయితీగా చదివే విద్యార్థులు, నిజంగా చదవడం వల్ల మాత్రమే మా జీవితాన్ని మార్చుకుంటాం, మా సామాజిక స్థాయిని ఆర్థిక పరిపుష్టిని పెంచుకుంటాం అనుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల నమ్మకం పోతుంది కదా, పోటీ పరీక్షల పట్ల నమ్మకం పోతుంది కదా, ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ప్రభుత్వ వ్యవస్థ పట్ల నమ్మకం పోతుంది కదా. ఇక రేపటి నుంచి కేటీఆర్ స్టేట్మెంట్ విన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చదవడం మానేసి, లైబ్రరీలోకి రావడం మానేసి, స్టడీ సెంటర్లకు రావడం మానేసి ఇక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు కూడా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నిస్సగ్గుగా సిగ్గు లేకుండా ఆధారం లేకుండా కేటీఆర్ ఈరోజు పిచ్చి ప్రేలాపనలు చేయడం అనేది అతని మూర్ఖత్వం వల్ల, విజ్ఞత కోల్పోయిన వల్ల, అసహనం వల్ల, అజ్ఞానం వల్ల, లేదా మనకు అధికారం పోవడం వల్ల కళ్ళు తాగిన కోతిలాగా అరవడం వల్ల ఇక ఆయనకే వదిలిపెడతా ఉన్నాం.